ఆ మహిళ చెప్పింది, ఆ కుటుంబ సభ్యులు చెప్పారు. ఆ మూర్తి అనేటువంటి టీడీపీ నాయకుడు, మేము అధికారంలో ఉన్నాం, నువ్వు బోరేలా మీరు ఎలా రిపేర్ చేసుకుంటావు చూస్తా, మీ ఇంట్లోకి నీళ్లు రానియా, ఖచ్చితంగా మాకు 10,000 కట్టాల్సిందే, కడితే గాని మీ పని చేసుకోనియమని చెప్పి ఆయన వాళ్ళని డిమాండ్ చేసినట్టు. మరి ఆ డిమాండ్ చేసి వాళ్ళని ఆఖరికి వాళ్ళ మీద దాడి చేసి, మీరెవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను అధికారంలో ఉన్నా, పోలీసులైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న ఎవ్వరైనా కూడా నన్ను ఏం చేయలేరు, మీ దిక్కున్న చోట పోయి చెప్పుకోండి, మీరు నాకు 10,000 ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసి మరి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితులు మరి మీరందరూ కూడా చూశారు, అందరం కూడా చదివాము, విన్నాము, వీడియోలు కూడా చూసాము. అయితే ఈ గొడవ జరగగానే వెంటనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ఆ మహిళా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు చాలా లైట్ తీసుకొని, అది కూడా టీడీపీ వార్డ్ సెక్రటరీ అండి అని వీళ్ళు చెప్పడంతో, ఇది అధికార పార్టీ కదా కాబట్టి మనం పెద్ద జోక్యం చేసుకోవద్దు అనుకున్నారో ఏంటో గానీ టీడీపీ అనగానే ఇక పోలీసులు ఈ విక్టిమ్ యొక్క కంప్లైంట్ ని పక్కన పెట్టేశారు. కంప్లైంట్ ఇచ్చి మళ్ళా ఇంటికి తిరిగి వచ్చారు. ఈ మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తిరిగి ఇంటికి వస్తే, మీరు మా మీద వెళ్ళి మేము అధికారంలో ఉండగా మా మీద కంప్లైంట్ ఇస్తారా, ఎంత ధైర్యం మీకు అని చెప్పి రెండోసారి ఈ టీడీపీ వార్డు సెక్రటరీ ఈ మూర్తి అనే అతను సకుటుంబ సమేతంగా ఇంట్లో ఉన్న అందరినీ ఎంటబెట్టుకుని, మహిళలతో సహా ఎంటబెట్టుకుని 9 మంది వచ్చి మళ్ళా ఈ కుటుంబం మీద దాడి చేశారు. ఏ విధంగా వివస్త్రణకు గురి చేసి ఎంత దారుణంగా ఒక మహిళ మీద దాడి చేశారో మనమంతా కూడా చూసాము. ఇది ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం, అంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందంటే అధికార మదం, అహంకారం, కళ్ళు నెత్తికెక్కడం, వీళ్ళ మామూళ్ల కోసం ఎక్కడి దాకా కూడా దిగజారారో ఈ రోజున మనకు అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ వార్డులో గాని, ఏ గ్రామంలో గాని ఎవరన్నా ఇల్లు కట్టుకున్నా ఇంటికి సంబంధించి ఇసుక గాని, మట్టి గాని, లేకపోతే ఇటుకలు గాని ఏ మెటీరియల్ తెచ్చి ఇంటి ముందు పెట్టుకున్నా టీడీపీ వాళ్ళకి మామూలు ఇవ్వాలి. ఏమంటే మేము అధికారంలో ఉన్నాం, మీరు ఏం చేయాలన్నా మాకు ఇవ్వాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారో చూడండి, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో చూడండి. మరి ఈ ఇన్సిడెంట్ లోనే స్పష్టం అవుతోంది, వాళ్ళ యొక్క మామూలు ఇవ్వలేదని మహిళని నడి రోడ్డు మీద, గుంటూరు సిటీ ఇక్కడే, ఇది రాజధాని, ఇదే జిల్లాలో రాజధాని అంటారు. మరి ఇక్కడ ఎస్పీ ఆఫీస్ ఎంత దూరంలో ఉంది? కూతవేడు దూరంలో ఎస్పీ ఆఫీస్ ఉంది, ఐజీ ఆఫీస్ ఉంది, 20 కిలోమీటర్ల డీజీపీ ఆఫీస్ ఉంది. మరి ఈ జిల్లాలో మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది. మరి పట్టపగలు మనం చూసాం, ఈ గొడవ వాళ్ళు వెళ్తే పోలీసులు కంప్లైంట్ పక్కన పెట్టారు. రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయి 100 నంబర్ కి ఫోన్ చేసి గొడవ అయిందని చెప్పి, మళ్ళీ గొడవ అయిన తర్వాత కూడా అక్కడికి వెళ్లి పోలీస్ స్టేషన్ లో రెండోసారి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు పట్టించుకోకుండా పక్కన పెట్టారు. అంటే ఒకసారి ఇది 15వ తారీఖు జరిగితే రెండు సార్లు ఆ మహిళ మా మీద దాడి జరిగింది, నన్ను ఈ విధంగా హింసించారు అని చెప్పి పోలీసులకు చెప్తే కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 16వ తారీఖున ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లారు. ఈ వీడియో వాళ్ళ సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజ్ వాళ్ళే డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా వివస్త్రణకు గురి చేసి దాడి చేశారమ్మా అని చెప్పి వెళ్లి చెప్తే ఏం చేసిందండి ఎమ్మెల్యే? ఏం చేసింది? ఏం పట్టించుకోకపోగా మాకు అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఏమనంటే ఇరు వర్గాలు, అవతల వాళ్ళ పార్టీ మనుషులు కదా, వాళ్ళ పార్టీ నాయకుల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఎమ్మెల్యే చేసింది. ఎమ్మెల్యే చేసి ఇక దాన్ని ఎంతసేపు కూడా దాచిపెడదాము, రాజీ చేద్దాము అనేటువంటి ప్రయత్నం చేస్తూనే వచ్చారు. అప్పటికి కూడా కేసు కట్టలేదు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది దీని గురించి, ఇది లైమ్ లైట్ లోకి వస్తుంది ఇష్యూ, దీనికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ రావడం వల్ల ఇది ప్రజల్లోకి వెళ్తుంది, చర్చ అవుతుంది కాబట్టి దీని వల్ల వాళ్ళకి పరువు పోతుందని చెప్పి అప్పుడు పోలీసులు చిన్నగా అప్పుడు నిద్ర మేల్కొని ఎఫ్ఐఆర్ కట్టారు. అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మరి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యే గారు కూడా ఏందేందో మాట్లాడుతూ ఉన్నారు. ఒకదానికి పొంతం లేదు. మేము యాక్షన్ తీసుకున్నామంటారు, మేము అది చేసామంటారు.
మేమే మళ్ళా సరెండర్ చేయడానికి చేశారా లేదా అని ఏదేదో మాట్లాడుతున్నారు, పొంతం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మీకు గనక చిత్తశుద్ధి ఉంటే 3 రోజుల వరకు ఏం చేశారు ఎమ్మెల్యే గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. పోలీసులకు గనక చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన రోజు 2 సార్లు సామాన్య మహిళ వాళ్ళ కుటుంబం దాడి జరిగిందని 2 సార్లు ఒకటే రోజు మీ పోలీస్ స్టేషన్ కు వచ్చి మొరబెట్టుకుంటే ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు అని పోలీసులు ప్రశ్నిస్తున్నాను. మీకు చిత్తశుద్ధి లేదు. పోలీసులు రెడ్ బుక్ లో బిజీగా ఉన్నారు. పోలీసులకు ఇలాంటివి పట్టదు. ఒక మహిళను వివస్త్రణకు గురి చేసి ఈ విధంగా దాడి చేసినా కూడా పట్టలేదంటే ఒక్కసారి ఆలోచించుకోండి. కూటమి ప్రభుత్వానికి మహిళలన్నా, మహిళల రక్షణ అన్నా, ప్రజల రక్షణ అన్నా పట్టింపు లేదు. ఎంతసేపు రెడ్ బుక్, దీని మీద తప్పితే ఇంకో దాని మీద ధ్యాస లేదు. ఇక చివరిగా 3వ రోజున సోషల్ మీడియాలో జనాల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది కాబట్టి ఇది ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి అప్పుడు 3వ రోజు సాయంత్రానికి ఎప్పుడు అరెస్ట్ చూపించి ఆ తర్వాత ఇక ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి చేయకపోతే బాగుండదు, నమ్మరని చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మాకు వీళ్లకు ఎటువంటి సంబంధం లేదని ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. అప్పటిదాకా ఏం చేశారు? మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ మహిళ, ఆ కుటుంబం వాళ్ళ బాధని మీకు ఆ వీడియోని చూపించి ఏడ్చినప్పుడు ఏమైంది మీ చిత్తశుద్ధి? ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇక పైగా ఇక మాటలు చెప్తారు వీళ్ళు ఏమని, మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ అంట. అమ్మా, మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ మీరు నడపడం కాదు. మీ దగ్గరికి ఏడుస్తూ వచ్చినటువంటి మహిళ వివస్త్రణకు గురై ఏడుస్తూ తన బాధను చెప్పుకొని టీడీపీ వాళ్ళు మామూళ్ల కోసం ఈ విధంగా హింసించి కొట్టారని చెప్తే అది పట్టించుకొని మీరే గ్రీవెన్స్ గురించి మాట్లాడతారు. ఫస్ట్ అవి పట్టించుకోండి. మీ దగ్గరకు వచ్చిన మహిళకు మీరు న్యాయం చేయండి. మీరు తనకు న్యాయం చేయడంలో ఖచ్చితంగా జాప్యం జరిగింది కాబట్టే పోలీసుల అలసత్వం వల్లే ఈ దారుణం జరిగింది. ఇది మీరు గనక సరైన టైంలో టైమ్లీ యాక్షన్ తీసుకుంటే గనక ఇది జరిగి ఉండేది కాదు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? పోలీసులు సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వానికి ఈ ఇన్సిడెంట్ అనేది ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పోలీసులు తలదించుకునేటువంటి ఇన్సిడెంట్ ఇది. షేమ్ ఆన్ దిస్ గవర్నమెంట్. అలాంటి ఇన్సిడెంట్ ఇది. ఫర్దర్ ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడా రైజ్ అవ్వకుండా కాపాడేందుకు పోలీసులు, ఈ ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని హెచ్చరిస్తూ ఇప్పటికైనా రెడ్ బుక్ మానుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎవరన్నా ఈ అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ మీద, వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల మీద, వాళ్ళ హామీల మీద నిలబడినందుకు ప్రశ్నిస్తే వాళ్ళని హింసించడం మానేయండి. ఇప్పటికైనా సామాన్య ప్రజలకు న్యాయం చేసే దాని మీద దృష్టి పెట్టండి. మహిళలకు జరుగుతున్నటువంటి ఇలాంటి అన్యాయాలు కట్టడి చేసేందుకు ప్రయత్నించండి అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ గుంటూరులో ఇలాంటి ఇన్సిడెంట్ చూడడం, దీని గురించి వినడం, ఈ రోజు వాళ్ళని కలుసుకోవడము, ఆమె మాటల్లో వింటే ప్రతి ఒక్కరి మనసు కూడా, ప్రతి ఒక్క మహిళకు కూడా ఈరోజు ఒక కలిసివేసేటువంటి ఇన్సిడెంట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా ఉండేందుకు తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకొని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బోళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని మరొకసారి వాళ్ళని హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. మొన్న మనం చూసాం, ఈ గుంటూరులో కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ మీద ఒక టీడీపీ వార్డు సెక్రటరీ ఎంత దారుణంగా దాడి చేయడం జరిగింది. అతని కుటుంబ సభ్యులు కలిసి 9 మంది వివస్త్రణ చేసి, అసలు నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కాని పరిస్థితిలో దాడి చేయడం జరిగింది. ఎంత దారుణమైన సంఘటన జరిగినందుకు ఆ కుటుంబానికి పరామర్శ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఈ రోజు వచ్చి ఆ మహిళను కలిశాము. జరిగిన సంఘటన అంతా తెలుసుకున్నాము. ఆ మహిళకి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే మీకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా పార్టీ, మా మహిళలందరం కూడా ఉంటాము. ఏది సహాయ సహకారాలు కావాలన్నా చెప్పడం జరిగింది. అలాగే ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా కూడా మా పార్టీ తరఫున అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా జంగిల్ రాజ్ పాలన అంటే ఎలా ఉంటుందో అలాంటి పాలన సాగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు, మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు అనే దానికి మరొక ఉదాహరణగా ఈ రోజు నిలిచింది. ఎందుకు జంగిల్ రాజ్ పాలన అంటూ ఉన్నానంటే, ఈ రోజు తీసుకుంటే ఈ సంఘటన చేసింది, ఈ ఘటన చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అలాగే ఈ సంఘటన జరిగాక సెటిల్మెంట్ కి ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు.
నిజంగా ఒక మహిళ అయ్యుండి ఆమె సెటిల్మెంట్ కి ప్రయత్నించడం సిగ్గుచేటు. ఆ సిఐ అన్నారు ఏంటి, ఈ ఎమ్మెల్యే ఆదేశానుసారం మేము యాక్షన్ తీసుకున్నామని. ఈ ఎమ్మెల్యే అంటారు పోలీసుల అలసత్వం వల్ల లేట్ అయింది అని చెప్పేసి. అంటే పోలీసులు అక్కడ మహిళలు కూడా అడుగుతూ ఉన్నారు, మేము కూడా అడుగుతూ ఉన్నాం, ఎమ్మెల్యే చెప్తే గానీ యాక్షన్ తీసుకోరా పోలీసులు? అంటే సామాన్య మానవులు, సామాన్య ప్రజలు, మాకు కష్టం వచ్చింది లేదా ఒక వ్యక్తి ఈ విధంగా దాడి చేశాడు, యాక్షన్ తీసుకోండి అంటే పోలీసులు తీసుకోరా? ఎమ్మెల్యేలు చెప్తేనా తీసుకుంటారా? 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి, ఆ బోరు వేసుకోవడానికి 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి అంత దారుణంగా వివస్త్రం చేసి దాడి చేశారు. ఎంత ఘోరం అంటే ఆమె భయంతో మూత్రం పోసుకుంటూ ఉన్నా కూడా వీళ్ళు దాడి చేశారంటే ఇంత నీచానికి దిగజారా? అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో మహిళల భద్రత ఎంతగా దిగజారిందో ఇదొక పెద్ద ఉదాహరణ. ఆ ఎమ్మెల్యే గారు నిజంగా ఒక మహిళ అయ్యుండి, మనం తీసుకుంటే 15వ తేదీ ఈ సంఘటన జరిగింది, 16వ తేదీ ఉదయమే ఈ బాధితులు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు 17వ తేదీ సాయంత్రం వరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు అంటే సెటిల్మెంట్ కి ప్రయత్నించారు. నిజంగా చేయలేదు అంటే మీ ఆఫీస్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి, మీరు చేశారో లేదో ప్రజలకు తెలిసిపోతుంది. మళ్ళీ ఆవిడ ఎంత కవర్ చేసుకుంటూ ఉన్నారంటే ఆమె కార్యకర్తకి ఆ హిజ్రా చేశాడు, ఈమె కాదు, ఇతను కాదు, ఆమె మీద దాడి చేయలేదని కవర్ చేసుకుంటూ ఆవిడ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అయినా ఆవిడ ఎంతగా అధికారాన్ని చేతిలో తీసుకునే వ్యక్తో మీకు ఒకటే ఉదాహరణ గతంలో చూసాం. ఇదే గుంటూరులో అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఏ విధంగా ఈ ఎమ్మెల్యే తన భర్త అనుచరులతో కలిపి వెళ్లి దాడి చేశారు. ఏమైనా యాక్షన్ వాళ్ళ మీద పోలీసులు తీసుకున్నారా? ప్రభుత్వం తీసుకుందా? అధికార దురహంకారం. ఈ విధంగా ఆ రోజు అంత పెద్ద సంఘటన జరిగినా ఎటువంటి యాక్షన్ ప్రభుత్వం తీసుకోలేదు. కాబట్టి ఈ గుంటూరులో గాని రాష్ట్రంలో గాని ఏ మహిళ మీద ఏ దాడి చేసినా, ఎవరి మీద ఏ దాడి చేసినా ప్రభుత్వం చట్టం చర్యలు తీసుకోదు ఈ కూటమి పాలనలో అని బరి తెగించి ఈ రోజు టీడీపీ కార్యకర్తలు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏమంటే సీఐని సస్పెండ్ చేశామని చెప్తున్నారు, కానీ సీఐకి డైరెక్షన్స్ ఇచ్చింది, ఆగమని చెప్పింది ఎమ్మెల్యే కదా. సస్పెండ్ చేయాల్సింది ఎమ్మెల్యేకి. నిజంగా చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ఉంటే సస్పెండ్ చేయాల్సింది ఎమ్మెల్యేకి. ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలి. అలాగే రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆ కార్యకర్త వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టే కదా సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. మరి వాళ్ళ పార్టీ కాబట్టి ప్రతిపక్షాలైనా ప్రజలైనా ప్రశ్నిస్తూ ఉన్నారు, దానికి సమాధానం చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక వీధిలో లైట్ వెలకపోయినా నాకు తెలిసిపోతుంది, నేనంత గ్రేటు అని చెప్తూ ఉంటారు కదా. మరి అదే వీధి లైట్ కింద ఒక మహిళని వివస్త్రం చేస్తే 3 రోజుల వరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ వీడియోలు వైరల్ అయ్యాక, సాక్షి మీడియా బయటకు తీసుకొచ్చాక ఆ తర్వాత మీరు ట్వీట్లు చేశారు తూతూ మంత్రంగా, ఎందుకంటే అన్ని సాక్ష్యాలు బయటకు వచ్చేసాయి కాబట్టి. ఇంకో విషయం, హోంమంత్రి గారు ఒక మహిళా హోంమంత్రి, ఒక మహిళ అయి ఉండి ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఈ రోజుకి 4-5 రోజులు గడిచింది, ఆవిడ ఎక్కడ దాక్కున్నారు హోంమంత్రి అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఎటువంటి స్పందన ఆవిడ నుంచి లేకపోవడానికి కారణం ఒకటే ఏంటంటే చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు. తెలుగుదేశం పార్టీ నాయకుడైతే ఏదైనా కప్పిపుచ్చేస్తారా? సిఐఎల్ ట్రాన్స్ఫర్స్ లోని ఖైదీలకు పేరోల్స్ ఇవ్వడంలో మీరు బిజీగా ఉన్నారా హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. మీకెందుకు హోంమంత్రి పదవి ఇచ్చారు? ఒక మహిళల భద్రత, మీరు హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో, ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక మహిళా భద్రత ఎంత దారుణంగా బజారుకి ఈడిస్తే మీరు చూస్తూ ఏం చేస్తున్నారు హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. ఈ సంఘటన జరిగాక ఆ మహిళని మేము కలిసాము, ఆవిడ తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు, తీవ్రమైన కలత చెంది ఉన్నారు. అసలు ఈ సంఘటన జరగడం వలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు దేశంలో పోయింది, పరువు పోయింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు. అలాగే ఈ యావత్తు మహిళా లోకం కూడా తీవ్రమైన క్షోభకు గురయ్యారు. మా తోటి మహిళకి ఇంత దారుణంగా మహిళ అని కూడా చూడకుండా బట్టలు విప్పి దాడి చేశారా, ఇంకేమి రక్షణ అనేసి ఈ రోజు యావత్ మహిళా లోకం కూడా క్షోభకు గురైన పరిస్థితి చూస్తూ ఉన్నాం.
ఇంకా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న వ్యక్తే. మహిళా కమిషన్ ఎక్కడ ఉంది? దగ్గరలోనే ఉంది మహిళా కమిషన్ ఆఫీసు. ఆవిడేమో 18వ తేదీ పరామర్శకు వచ్చారు, చూశాను. ఎవరైనా ఆవిడ వచ్చారంటే మేమందరం ఏమనుకున్నామంటే ఓహో మహిళా కమిషన్ చైర్పర్సన్ వచ్చారు, అలా తప్పు చేసిన వాళ్ళకి శిక్షించమని గట్టిగా ఎంక్వైరీ చేయమని ఆదేశాలు ఇస్తారేమో అనుకుంటే ఆవిడ ఎంతసేపు కూడా ఆవిడ కాన్సన్ట్రేషన్ వీడియో ఎవరు బయటకు తీశారు, ఎవరు బయటికి రిలీజ్ చేశారు, ఇదే అంటున్నారు. అంటే సాక్ష్యంని కప్పిపుచ్చేట్టుగా చేసేయడమా దాని అర్థం అని నేను అడుగుతూ ఉన్నాను. ఆ వీడియో కనుక బయటికి రాకపోతే ఈ రోజు ఆవిడికి ఎటువంటి న్యాయం కూడా జరిగేది కాదు. ఆ మాత్రం కనీసం కేసు కట్టడం కూడా జరిగేది కాదు. ఆ వీడియో వైరల్ అవడం వల్లనే ఈ మాత్రం కేసు కట్టడం జరిగి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే పోనీ ఎంత అమానవీయ సంఘటన ఎక్కడో ఏదో అడవిలోనో ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది అనుకుంటే పోనీ అనుకోవచ్చు. రాష్ట్రంలో పరిపాలన అంతా జరుగుతూ ఉన్న ఈ గుంటూరులో ఈ జిల్లాలో ఇలాంటి దుర్మార్గకరమైన సంఘటన జరిగింది. ఇదే జిల్లాలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు నివసిస్తూ ఉన్నారు, అలాగే లోకేష్ గారు నివసిస్తూ ఉన్నారు, హోంమంత్రి గారు నివసిస్తూ ఉన్నారు, మహిళా కమిషన్ ఆఫీసులు ఉన్నాయి, అలాగే డీజీపీ ఆఫీస్ ఉంది. అయినా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎటువంటి భయం కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మహిళా కమిషన్ చైర్పర్సన్ కు ఒకటే నేను అడుగుతున్నాను, మీరు శుద్ధపోస మాటలు మాట్లాడడం ఆపేసి అసలు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న దుర్మార్గాల్ని ఖండించండి, వాళ్ళకి తీవ్రమైన పనిష్మెంట్ వేసేట్టుగా మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఇంకో విషయం కూడా అడుగుతున్నాను. మొన్ననే మా మహిళలందరూ కలిసి మీకేమో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా మంది మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల వల్ల చాలా మంది మహిళలు బాధించబడ్డారు, ఆ నాయకుల మీద చర్యలు తీసుకోండి, సుమోటోగా కేసులు పెట్టండి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గుంటూరు చెందిన నజీర్ అనే ఎమ్మెల్యే వాళ్ళ ఒక మహిళ బాధించబడింది అనేసి ఆ రోజు కంప్లైంట్ లో రాయడం జరిగింది. అలాగే ఆదిమూలం అనే ఎమ్మెల్యే వల్ల ఒక మహిళ లైంగిక వేధింపులు గురయ్యారని కూడా చెప్పడం జరిగింది. అలాగే అరవ శ్రీధర్ అనే వ్యక్తి వల్ల ఒక మహిళ బాధించబడింది, వేధింపులు గురైంది అని కూడా చెప్పడం జరిగింది. అలాగే బిఆర్ నాయుడు అనే టీటీడీ చైర్మన్ వల్ల కూడా ఒక మహిళ వేధింపులు గురైంది అనేసి చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో సంఘటనలు మీకు రాసి పెట్టి కంప్లైంట్ ఇచ్చాం. దాని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? దాని మీద మీకు ఎటువంటి చలనం లేదు, ఎటువంటి యాక్షన్ లేదు. అవన్నీ పక్కన పెడితే మొన్న కావలిలో, నెల్లూరు జిల్లా కావలిలో చూస్తాం, మా నాయకులు పూజితమ్మ లాంటి వాళ్ళందరూ వెళ్లి ఆ కుటుంబానికి పరామర్శ చేయడం జరిగింది. ఒక మహిళని వివస్త్రం చేశారు. అక్కడ వీడియోలు దొరకలేదు కదా, ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి యాక్షన్ లేదు తప్పు చేసిన వాళ్ళ మీద. అలాగే నిన్న విన్నాం, కడప జిల్లాలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి అనుచరులు ఒక మహిళను ఒక స్థల వివాదంలో కోట్లాటలో మహిళను జాకెట్ చింపేశారు. మరి ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇప్పటికి ఇంచుమించు 48 అవర్స్ కావస్తూ ఉంది కదా. ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్ గాని, పోలీసులు గాని, సీఎం గాని, హోంమంత్రి గాని ఏం యాక్షన్ తీసుకున్నారు? మీకు ఇదేనా మహిళల భద్రత మీద ఉన్న చిత్తశుద్ధి అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణంగా మహిళల భద్రత గాలికి వదిలేస్తారా? మీరు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన, ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టడం వలన ఈ రోజు మహిళల భద్రత ఇలా గాలిలో దీపంలా అయిపోయిన పరిస్థితి. మరి మహిళలకి ఇలా రక్షణ లేని పరిస్థితి అయితే ఎలా బ్రతుకుతారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ రోజు ఈ కృష్ణబాబు కాలనీలో జరిగిన సంఘటన నిజంగా యావత్ ప్రభుత్వమే సిగ్గుపడాలి. ఖచ్చితంగా ఇలాంటి సంఘటన జరిగినందుకు ఒక మహిళా హోంమంత్రి అయ్యి ఈ రోజు కూడా స్పందించకుండా దాక్కున్నందుకు హోంమంత్రి అనిత గారు రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంత దారుణమైన సంఘటన జరిగింది, ఎటువంటి చర్యలు తీసుకోకుండా 3 రోజులు లేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ మహిళకి గాని, మహిళ కుటుంబానికి గాని పూర్తిగా మా పార్టీ అండగా ఉంటుంది. ఈ రోజు కూడా ఆ రోజు దాడి జరిగినప్పుడు ఆమె నగలు, చైను, చెవుల్లోవి అన్ని లాగేసుకున్నారంట. వాళ్ళు ఇవ్వలేదంట ఆ మల్లెలమూర్తి అనే వ్యక్తి. అంటే మరి సీఎం ఏం చేస్తున్నారు, హోంమంత్రి ఏం చేస్తున్నారు? మరి 18వ తేదీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వచ్చింది, మరి కనీసం ఆ నగలు కూడా ఇప్పించలేకపోయారా? ఎందుకు ఈ ప్రభుత్వం, ఎందుకు ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని అని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా ఆ కుటుంబానికి కావలసిన న్యాయం చేయాలి.
ఆ తప్పు చేసిన వాడికి కఠినంగా శిక్షించాలి. అంతవరకు ఆ కుటుంబానికి అండగా మేముంటాము. అలాగే కుటుంబం తరపున మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు. ఈ రోజు తీసుకుంటే రోజుకి 4 మహిళల మీద హత్య గాని అత్యాచారం గాని జరుగుతుంది. 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాగే వరుసగా 3 సంఘటనలు మనం కొద్ది రోజుల్లోనే వింటూ ఉన్నాం. ఇప్పుడు ఈ కృష్ణబాబు కాలనీలో సంఘటన అవ్వచ్చు, నిన్న కడప జిల్లాలో జరిగిన సంఘటన అవ్వచ్చు, అంతకు ముందు కావలిలో జరిగిన సంఘటన అవ్వచ్చు. ఇలా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే మనం ఆ రోజు చూసాం, మహిళని చెట్టు కట్టి దాడి చేయడం జరిగింది. ఇన్ని సంఘటనలు జరుగుతున్న ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. మహిళల రక్షణ గాలికి వదిలేశారు. కాబట్టి రేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మహిళా విభాగం అంతా కూడా ఎవరి జిల్లాల్లో వాళ్ళు అంబేద్కర్ విగ్రహం దగ్గర శాంతియుత నిరసన తెలియజేసి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేట్టుగా చెయ్యు అంబేద్కర్ గారు, మీరు రచించిన అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేట్టుగా చేయండి. వీళ్ళు ఎంతసేపు కూడా పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. మహిళల రక్షణ గాలికి వదిలేశారు. ఆ విషయం అంబేద్కర్ గారికి చెప్పడానికి, వినతి పత్రం ఇవ్వడానికి రేపు ఆ కార్యక్రమం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అలాగే ఖచ్చితంగా మా పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. తప్పు చేసిన వాడికి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పోలీసులు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది అని విచారిస్తూ కొంతమంది ఇక్కడ ఉన్న వాడి సెల్ ఫోన్లు తీసుకెళ్లాక ఎట్లా చూస్తారు? చాలా దారుణం అండి. నేను అదే చెప్తున్నాను. మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం మీద, ఎంక్వైరీ చేయడం మీద, అలాగే దాని గురించి ఆదేశాలు ఆవిడ ఇస్తారు అనుకుంటే వీడియో ఎలా వచ్చింది, ఎవరు బయటికి పెట్టారు అంటూ, అంటే ఆ సాక్ష్యం ఎలా బయటకు వచ్చింది అన్న విషయమే ఆవిడలో ఆతృతే కనిపిస్తుంది తప్ప బాధిత మహిళకి న్యాయం చేయాలని గాని, బాధించిన వాడికి శిక్షించాలని గాని ఈ ప్రభుత్వానికి లేదు, మహిళా కమిషన్ కి లేదు, అలాగే పోలీసులకి లేదు. కాబట్టి మరి వీళ్ళు సొద్దపోస కబుర్లు చెప్తూ ఉంటారు కదా, దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో చంద్రబాబు నాయుడు గారే చెప్పాల్సిందిగా కోరుతున్నారు. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. మల్లెల మూర్తిని ఈ ప్రభుత్వం ఇంకా కాపాడాలని చూస్తుంది. ఎందుకనంటే దాదాపుగా ఈ ఇన్సిడెంట్ జరిగి 4 రోజులు కంప్లీట్ అయినా కూడా ఇప్పుడు దాకా కూడా తన్ని రిమాండ్ కి పంపించారు తప్ప దాని మీద ఆయన మీకి శిక్ష ఇవ్వలేదు. శిక్ష ఇంకా ఆయన మీద ఖరారు చేయలేదు, కోర్టులో ఇంకా సబ్మిట్ చేయలేదు. మరి న్యాయం ఎక్కడ జరిగినట్టుగా ఒకసారి అడుగుతున్నాను. అలాగే మాధవి గారు ఏ విధంగా మరి ఆవిడ మాట్లాడుతున్నారు, నవ్వుతా హేళనగా మాట్లాడుతున్నారు. నిజంగానే సాటి మహిళగా ఆవిడికి బుద్ధుందా అని అడుగుతున్నాం. ఎందుకనంటే గల్లా మాధవి అనే వ్యక్తి నేను మహిళలకి రక్షణగా, నేను మహిళలకి తోడుగా, ప్లస్ గ్రీవెన్స్ ప్రతి రోజు కూడా నేను తీసుకుంటున్నాను, మహిళలవి గాథలన్నీ వింటున్నాను అని చెప్తున్న వ్యక్తి మరి మీ దగ్గర ఆవిడ 16వ తారీఖున వస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను. ఎందుకు 16వ తారీఖున మీరు యాక్షన్ తీసుకోకుండా ఎందుకు ఆయన్ని తూతూ మంత్రంగా 17వ తారీఖున సస్పెండ్ చేశారని చెప్పి లెటర్ ఇచ్చేశారు. మరి అలాగే 15వ తారీఖున మధ్యాహ్నం ఆ కుటుంబం అంతా స్టేషన్ కి వెళ్లినప్పుడు దాదాపుగా 4-5 గంటలు ఆ ఇంట్లో వాళ్ళు స్టేషన్ లోనే కూర్చోబెట్టి ఎందుకు వాళ్ళ మీద కేసులు కట్టలేదు, మల్లెల మూర్తి అనే వ్యక్తి మీద ఎందుకు కేసు కట్టలేదు, బైండ్ ఓవర్ ఎందుకు చేయలేదు, అది చెయ్యకపోవటానికి కారణం ఎమ్మెల్యే గారు. ఎందుకనంటే అనుచరులు కదా వీళ్ళంతా. మల్లెల మూర్తి టీడీపీకి సంబంధించిన నాయకుడు. ఒకవేళ టీడీపీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మా మీద యాక్షన్ తీసుకుంటారేమో అని చెప్పి మరి పోలీసులు భయపడ్డారు. ఎందుకనంటే పోలీసులు చుట్టాలుగా మారారు కదా. ఎందుకంటే చుట్టాలు ఏమైనా మాట్లాడుకుంటే చేసుకుంటే మళ్లీ రేపటి రోజు మొహాలు చూసుకోవాలి కదా అనే ఉద్దేశంతో పోలీసులు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఆ యాక్షన్ తీసుకోలేదు కాబట్టే ఈ రోజు మరి ఈ పరిస్థితి మేము చూడాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వస్తుంది. నిజంగానే సిగ్గుగా తల దించుకోవాల్సి వస్తుంది. నిజంగానే ఈ రాష్ట్రంలో మహిళలకి ఎక్కడా కూడా ఏ విధమైన రక్షణ లేదు. ఎక్కడైనా అర్ధరాత్రి మహిళ నడుస్తే గాని మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు ఉండదని చెప్పి ఏ విధంగా చెప్పారో ఈ రోజు నడి రోడ్డు మీద చీర మరి తీసేసినా కూడా ఈ రోజు రక్షణ లేదు. ఎందుకు లేదు అనంటే కారణం ఈ టీడీపీ, ఈ ప్రభుత్వం. ఏదో మా ఎలక్షన్ ముందు మాత్రం మేం మహిళలకి రక్షణగా ఉంటాము, మహిళల కోసం ఖచ్చితంగా నిలబడతామని చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యారు? అలాగే
పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో మాటలు చెప్పారు కదా, తాట తీస్తాను, మహిళలకు ఏమైనా జరిగితే ఏమైనా 30,000 మంది ఆడవాళ్లు ఉన్నారు వాళ్ళందరినీ తిరిగి తీస్తానని చెప్పారే, మరి ఏమయ్యారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. అలాగే యువగళం అని చెప్పి, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి, రెడ్ బుక్ పుస్తకాన్ని పెట్టుకొని మీరిచ్చిన శిక్షణ ఇదేనా మీ కార్యకర్తలను అడుగుతున్నా. ఏ కుటుంబంలో అయినా కూడా తల్లిదండ్రులు ఏ విధంగా చెప్తారో అదే విధంగా పిల్లలు నడుస్తారు. అదే విధంగా పార్టీలో కూడా మీరుండి క్రమశిక్షణ తరగతులు పెట్టి, మీరు క్రమశిక్షణ తరగతులు ఈ విధంగానే నేర్పిస్తున్నారా? మహిళల్ని ఇబ్బంది పెట్టాలి, మహిళల్ని ఇలాగా చెయ్యాలి అని చెప్పి మీరందరు నేర్పిస్తున్నారా? ఎందుకనంటే మీ ఎమ్మెల్యేలే స్వయాన మీ ఎమ్మెల్యేలు మీరు ఎవరిని వాళ్ళని ప్రజల ద్వారా ఎన్నుకున్నామని చెప్తున్నారు కదా, ఈవీఎంలతో గెలిచారు చూడండి ఎమ్మెల్యేలు, వాళ్ళ అరాచకాలు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఈ రోజు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకేవో ఇంకా మీరు బాగా చేయాలి, బాగా ఇచ్చేసుకోవాలని చెప్తున్నారు తప్ప దాన్ని చూసి నేర్చుకుంటున్న కార్యకర్తలు 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి 40 సంవత్సరాలు 4 సార్లు సీఎం అయి ఉండి మీ కార్యకర్తలకి మీరిస్తున్న నమ్మకం, మీరిస్తున్న క్రమశిక్షణ ఇదేనా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు. అలాగే మరి బోత్ ఆర్ నాట్ సేమ్ అని మరి చెప్తారు ఎవరు, లోకేష్ గారు. నిజంగానే సేమ్ కాదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆడవాళ్లకి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ ఏ ఫోన్ కాల్ వచ్చినా కూడా ఎఫ్ఐఆర్ లేకుండా ముందు వాళ్ళని స్టేషన్ లో వేయండి అని చెప్పి ముందు యాక్షన్ తీసుకోమని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీ దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఫోన్